उग्रं वीरं महित्वानमी सद्गतिः वेदेशमुनिसत्पाद सेवा संप्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारानुमयं नमः। पृथ्वीमण्डलमध्यस्थाः गुणबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। श्रीगुरुभ्यो नमः। सृष्टस्थितप्रेयः नीतिदिशितमो बन्धमुक्तः च यस्मात् तस्य श्री ब्रह्मरुद्रप्रभृतिः स्वरनरद्वीषशत्वात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः गुणानन्दो अव्ययो यो गुरुः परमः चिन्तयितुं महान्तम्। जन्माद्यस्य तोन्मयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यं सूरयः तेजो वार्मुदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकोऽहं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते बिम्बापरैरीश्वरः सद्यो रुद्धवरुध्यते यत्र कृतभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। नैमिषे निमिषक्षेत्रे विषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वस्य सुसताम् अखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतले धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवत तात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। నాలుగవ అధ్యాయంలో 3వ శ్లోకము మరియు 5వ శ్లోకము తాత్పర్యం అనేది ఇచ్చారు ఆచార్యులు వారు. అయితే 3, 4, 5 3 పుస్తకాలకి కలిపి అంటే 3 శ్లోకాలకి 3, 4, 5 3 శ్లోకాలకి కలిపి ఈ 2 తాత్పర్యాలని శ్రీమదాచార్యుల వారు మనకు రాసి ఇచ్చారు. శ్లోకాలలో ఉన్న విషయం ఒకటే, ఆ విషయానికి సంబంధించి ప్రత్యేకంగా శ్రీమదాచార్యుల వారు చెప్పేటటువంటిది ఏమిటి అని అడిగితే దానికి ఈ రకంగా తాత్పర్యాన్ని మనం చూస్తే తెలుస్తుంది. ముందు శ్లోకాలు చూద్దాం. భగవాన్ ఆత్మమాయయా గతిం తాం అవలోక్య సహ సరస్వతీముపస్పృశ్య వృక్షమూలే ఉపావిశత్. భగవాన్ ఆత్మమాయయా
भगवान् आत्ममायायाः गतिं ताम् अवलोक्य सः सरस्वतीमुपस्पृश्य वृक्षमूले उपाविशत्। भगवान् आत्ममायायाः गतिं ताम् अवलोक्य सः सरस्वतीम् उपस्पृश्य वृक्षमूले उपाविशत्। నాలుగవ శ్లోకము కూడా కొన్ని పుస్తకాలు ఇచ్చినట్టున్నారు, చూడండి. అహం చోక్తో భగవత ప్రపన్నార్తి హరేణః బద్రీం త్వం ప్రయాహీతి స్వకులం సంజిహీర్షుణ అథాపి తదభిప్రేతం జానన్నహమనిందమ పృష్ఠతో అన్వగమం భర్తుః పాదవిశ్లేషణాక్షమః. అహం చోక్తో భగవత ప్రపన్నార్తి హరేణః బదరీం త్వం ప్రయాహీతి స్వకులం సంజిహీర్షుణ అథాపి తదభిప్రేతం జానన్నహమనిందమ పృష్ఠతో అన్వగమం భర్తుః పాద విశ్లేషణాక్షమః. నిన్నటి రోజు తెలుసుకున్న ప్రకారంగా ప్రభాస క్షేత్రములో యాదవులు ఒకరితో ఒకరు యుద్ధం చేసి పరస్పరంగా ఒకరితో ఒకరు ప్రహారాలు చేసుకొని వారే మరణించారు అని విన్నాం. దానికి సంబంధించే ఇక్కడ కొన్ని విశేషాంశాలు 3వ శ్లోకానికి సంబంధించి ఉన్నాయి. 4, 5 శ్లోకానికి సంబంధించి విశేషాంశాలు అనేవి లేవు. మొత్తానికి ఉద్ధవుడు బద్రికి వెళ్ళడం అనేటటువంటి విషయాన్ని మాత్రమే చెబుతూ ఉన్నాయి. ఇలా ఉండగా ముందు 3వ శ్లోకాన్ని చూద్దాం. భగవాన్ ఆత్మ మాయాయాః గతిం తాం అవలోక్య సహ. సామాన్యంగా శ్లోకాభిప్రాయాన్ని గమనిస్తే సహా భగవాన్, ఆ షడ్గుణేశ్వర్యపూర్ణుడైనటువంటి పరమాత్మ ఆత్మమాయాయాః గతిం అవలోక్య, ఆత్మమాయాయాః జీవులని ఆవరించేటటువంటి మాయా ఏదైతే ఉన్నదో అవిద్య అని చెబుతారు ఇతర సిద్ధాంతాల్లో, అటువంటి జీవావరకమైన అవిద్య అనే దాన్ని చూసి సరస్వతీముపస్పృశ్య, సరస్వతి నది యొక్క నీటిని స్పృశించి తను వృక్షమూలే, సరస్వతి అంటే వేణు, తన చేతిలో ఉండేటటువంటి వేణువు, ఆ వేణువుని స్పృశించి వృక్షమూలంలో ఈయన కూర్చొని ఉన్నాడు అని సామాన్యంగా శ్లోకాభిప్రాయాన్ని మాత్రమే మనం గమనిస్తే ఈ రకంగా మనకు తెలుస్తుంది. శ్లోకాన్ని గమనిస్తే ఆత్మమాయ అంటే జీవావరకమైన అద్వైత సిద్ధాంతంలో విశేషంగా చెప్పబడే అవిద్య, జీవావరకమైనది, జీవబ్రహ్మము రెండు ఒకటే. మొత్తానికి జీవావరకము బ్రహ్మావరకము అయినటువంటిది ఈ ఆత్మమాయ. దాన్ని చూసి అని అంటాడు భగవంతుడి విషయంలో భాగవతంలో. కానీ అది సరైనటువంటి మాట కాదు. కాబట్టి ఆచార్యులు వారు దీనికి సరైనటువంటి తాత్పర్యాన్ని వారు తెలుపుతారు. ఆత్మమాయాయాః ఆత్మసామర్థ్యస్య గతిం పూర్వమేవ అవలోక్య. మొట్టమొదటిగా ఆత్మమాయాయాః అనే దానికి అద్వైతాదులలో చెప్పిన ప్రకారంగా జీవావరకమైనటువంటి ఆత్మమాయ, జీవావరకమైనటువంటి అవిద్య
అనేటటువంటి అంశాన్ని ఈ రకంగా తీసుకోకుండా ఆత్మమాయాయాహ అనే దానికి ఆత్మ సామర్థ్యస్య గతిం పూర్వమేవ అవలోక్య. ఆత్మమాయ అంటే మాయా శబ్దానికి సామర్థ్యం అని అర్థం. అయితే భగవంతుడు ఆత్మమాయాయాహ గతిం, జీవావరకమైన అవిద్య అనబడేటటువంటి జీవావరకమైన అవిద్య అనేటటువంటి దాని సామర్థ్యాన్ని చూసి అని అర్థం చేయకుండా ఆత్మమాయాయాహ అంటే తనకు సంబంధించిన సామర్థ్యం, తనదే అయినటువంటి సామర్థ్యం, అటువంటి తనదే అయినటువంటి ఆ సామర్థ్యాన్ని పూర్వమేవ అవలోక్య, పూర్వమే అంటే ముందుగానే చూసి, సర్వజ్ఞుడై ఉన్నాడు కాబట్టి కొత్తగా చూడడం అనేది భగవంతుడి విషయంలో ఉండదు. ముందుగానే తను తెలుసుకొని సరస్వతి ఉపస్పృశ్య ఆచమనాదులన్నీ చేసుకొని వృక్షమూలాన్ని ఆశ్రయించుకున్నాడు. సరస్వతి అనే శబ్దానికి స్నానాచమనాదులు అనే అర్థాన్ని కూడా చెప్పడం యోగ్యమైనది అని అంటాం. ఎందుకు అంటే ఇది అవతారాన్ని చాలించేటటువంటి సందర్భం. అవతారాన్ని చాలించేటటువంటి సందర్భంలో యాదవులందరినీ కూడా బ్రాహ్మణ శాపానికి వాళ్ళని బలి చేసి ఆ తర్వాత తను కూడా అవతారాన్ని చాలించాలని చెప్పి ఆ వృక్షం యొక్క మూల భాగంలో వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఉద్ధవుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళాక అప్పుడు భాగవతాన్ని చెప్పారు అనేటటువంటి మాటని మనం ఏకాదశ స్కందంలో వింటాం. కానీ యదుకులం అనేది నశించిపోతుంది అనే విషయంలో 26 సంవత్సరాల క్రితమే ఉద్ధవుడికి భాగవతాన్ని ఉపదేశం చేసి ఆ భాగవతాన్ని బద్రీలో ప్రచారం చెయ్యని చెప్పి ఆ తర్వాత ఉద్ధవుడిని అక్కడి నుంచి పంపించి వేశాడు అని మనం మహాభారతాదుల్లో వేరే వేరే పురాణాల్లోనూ కూడా విని ఉన్నాం. అయితే ఇది ఏ సందర్భం గురించి చెప్తున్నారు? ఏకాదశ స్కందంలో చెప్పిన ప్రకారంగా యాదవ కులం నశించిపోయాక ఆ చివరి క్షణాలలో భగవంతుడి యొక్క లీలని చెప్తూ ఉన్నారా, లేదా ఇదివరకే ఉద్ధవుడికి భాగవతాన్ని ఉపదేశం చేశాడా అనేది సరిగ్గా మనకు స్పష్టంగా తెలియకుండా పోతుంది. ఇలా ఉండగా యదుకుల నాశనం అనేటటువంటి దాన్ని ముందుగానే చూసి ఆ యదుకుల నాశనం అనేది సంభవిస్తుంది అనేది తెలుసుకొని ఆ యదుకుల నాశానికి ముందే 26 సంవత్సరాల క్రితమే ఆ భగవంతుడు భాగవతాన్ని ఉద్ధవుడికి ఉపదేశం చేశాడు అని మరికొన్ని ప్రమాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక భాగవతంలో ఏకాదశ స్కందానికి సంబంధించి కులాన్ని నాశనం చేశాక అప్పుడు చివరికి భగవంతుడు అందరినీ నాశనం చేసి తను వృక్షమూలాన్ని ఆశ్రయించగా అప్పుడు మైత్రేయుడికి ఉద్ధవుడికి కూడా చెప్పడం అనేది జరిగింది అనేటటువంటి ప్రసంగం కూడా వస్తుంది. ఏకాదశ స్కందంలో మైత్రేయుల వారిది ఎక్కడ కూడా చెప్పరు. ఉద్ధవుడికి భగవంతుడికి మాత్రమే జరిగిన సందర్భాన్ని, సమాగమాన్ని, సంవాదాన్ని చెబుతారు. అయితే ఉద్ధవుడికి మాత్రమే జరిగినటువంటి ఉద్ధవ గీత మొత్తం ఏకాదశ స్కందం. ఉద్ధవ గీత మొత్తం ఏకాదశ స్కందమై ఉన్నప్పుడు మైత్రేయుల వారి ప్రసక్తి అక్కడ లేదు. కానీ ఉద్ధవుడు మైత్రేయులు వారు ఇద్దరూ కూడా ఆ భగవంతుడి దగ్గర భాగవతాన్ని విన్నారు. ఆ మైత్రేయులు వారు నీకు వచ్చి ఉపదేశం చేయబోతున్నారు అని ఉద్ధవుడు విదురుడికి చెబుతాడు. ఇదే తృతీయ స్కంద భాగవతంలోనే ఇలా భగవంతుడు నాకు భాగవతాన్ని చెప్పాడు అని ఉద్ధవుడు చెబితే, అలా అయితే ఆ భాగవతాన్ని నాకు ఉపదేశం చెయ్యి అని విదురుడు అడుగుతాడు. అడిగితే నీకు ఉపదేశం చేయడానికి
భగవంతుడు మైత్రేయులు వారికి అప్పజెప్పాడు. మైత్రేయులు వారికి ఆ పనిని పురమాయించారు. మైత్రేయులు వారు నీకు ఉపదేశం చేస్తారు అని ఉద్ధవుడు చెబుతాడు. ఇక్కడే వస్తుంది శ్రీమద్ భాగవతం. ఇలా ఉండగా ఇక్కడ ఇంకా కురుకులం మొత్తం నాశనం కాలేదు. పాండవులకి రాజ్యప్రాప్తిను ఇంకా అవ్వలేదు. భగవంతుడు ఉపప్లావ్యానికి అంటే దుర్యోధనుడి దగ్గర వెళ్ళి కురువంశం ధృతరాష్ట్రుడి దగ్గర వెళ్ళి సంధి చేయడానికి తను దూతగా వచ్చి ఆ సంధి ప్రయత్నాలు కుదరకపోతే అప్పుడు భగవంతుడు తిరిగి తన అధీనమైన ఉపప్లావ్యానికి తను వచ్చేశాడు అని ఇంకా యుద్ధం కూడా జరగలేదు. ఇంకొన్ని రోజుల్లో 2-3 రోజుల్లో రేపో ఎల్లుండో జరుగుతుంది యుద్ధం అనే సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు, విదురుడు అక్కడి నుంచి వెళ్ళాడు అని అంట. అయితే విదురుడికి ఉద్ధవుడికి ఇక్కడ సమాగమం జరిగింది స్పష్టంగా ఉంది. విదురుడికి ఉద్ధవుడికి సమాగమం జరిగినప్పుడు ఇదివరకే యాదవ కులం నశించిపోవడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఇంకా 26 సంవత్సరాలు, సుమారుగా 32 సంవత్సరాలు, ఈయన 5 సంవత్సరాల దాకా తీర్థయాత్రలు అటు ఇటు అని అనుకున్నా 26 సంవత్సరాల దాకా ఇంకా సమయం అనేది ఉన్నది. ఆ 26 సంవత్సరాల దాకాను కూడా సమయం అనేది ఉన్నప్పుడు 26 సంవత్సరాలు అంటే యాదవ కులం నాశనం అవ్వడానికి ముందే 26 సంవత్సరాల క్రితమే ఉద్ధవుడికి విదురుడికి సంవాదం, యాదవ కుల నాశనం అవ్వడానికి 26 సంవత్సరాల క్రితమే విదురుడికి మైత్రేయుడికి పరస్పరంగా సంవాదం అనేది జరిగింది. అలా ఉన్నప్పుడు ఈ ఘట్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఏకాదశ స్కందంలో ఒక రకంగా చెప్పారు, ఇక్కడ ఇంకొక రకంగా చెప్తూ ఉన్నారు. మనం ఏకాదశ స్కందాన్ని గమనిస్తే యుద్ధమంతా అయిపోయింది. యుద్ధం అయిన తర్వాత ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ కూడా రాజ్యాన్ని స్వీకరించి ఆ తర్వాత ఇంకేంటి కొద్ది రోజులకి స్వర్గారోహణం చేసే సందర్భం ఉన్నప్పుడు 7 రోజులు వెనక ముందు యాదవ కులం నశించిపోయాక 7 రోజులకి పాండవులు కూడా స్వర్గారోహణం అనేది చేస్తారు అని స్వర్గారోహణ పర్వంలో కూడా ఉన్నది, ప్రథమ స్కంద భాగవతంలోనూ కూడా వచ్చింది. ఇలా ఉన్నప్పుడు సూక్ష్మంగా మనం గమనిస్తే గందరగోళంగా ఉంటుంది, ఏమీ అర్థం కాకుండా పోతుంది. విదురుడికి ఉద్ధవుడికి సంవాదం దుర్యోధనుడి మరణం కంటే ముందే జరిగింది. ఆ సంవాదానికి సంబంధించి ఇక్కడ భాగవతం అనేది వారిద్దరి సంవాద రూపంగా సాగుతూ వస్తుంది. ముందు మైత్రేయులు వారు విదురుడికి విస్తారంగా చెప్పడం అనేది జరుగుతుంది, అది కూడా దుర్యోధనాథులు మరణించడానికి ముందే. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ విని బయలుదేరాను నేను అని అంటున్నాడు ఉద్ధవుడు. భాగవతాన్ని విని నేను బయలుదేరాను, యదుకుల నాశనం అనేది తెలుసుకొని ఆ భగవంతుడు నాకు ఆదేశించగా ఆ పరమాత్ముడి దగ్గర నేను మైత్రేయ ఇద్దరం కూడా భాగవతాన్ని విని ఆయన ఒక దారిలో వెళ్ళారు, నేను ఒక దారిలో వెళ్ళాను, నాకు నువ్వు తారసపడ్డావు, ఈ రకంగా నాకు నీకు సమాగమం అనేది జరిగినది అని విదురుడితో ఉద్ధవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ తను భాగవతాన్ని వినేశాను అని అంటున్నాడు. మళ్ళీ ఏకాదశ స్కందంలో అంతా అయిపోయిన తర్వాత యాదవ కులం కూడా నశించిపోయిన తర్వాత అక్కడ ఉద్ధవుడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి సంవాదం జరిగినటువంటి ఘట్టం అనేది అక్కడ వస్తుంది. మొత్తానికి ఇప్పుడు విన్నాడా లేదా అప్పుడు విన్నాడా? ఇప్పుడు చూస్తే తను విని వెళుతున్నాను అని అంటాడు, మళ్ళీ అప్పుడు విన్నది ఏంటది? యాదవ కుల నాశనం సందర్భంలో అనేది స్పష్టం కాదు. చాలా సూక్ష్మమైనటువంటి పూర్వాపర విరోధాలు అనేవి వస్తాయి. ఇలాంటి జటిలమైనటువంటి సమస్యని పరిష్కారం చేయడానికేనే చాలా స్పష్టంగా శ్రీమన్ మధ్వాచార్యులు వారు భాగవత తాత్పర్యాన్ని మన ఈ సందర్భంలో రాస్తూ ఉన్నారు. కొంచెం మనం ఏదో వినేశాడు ఆయన, అటు ఇటు అయిపోయింది, ఇప్పుడు విన్నాడో అప్పుడు విన్నాడో అని మనం సామాన్యంగా అనేసుకుంటే కుదరదు కదా. ఇప్పుడు విని వెళుతున్నాను అని అంటాడు, అప్పుడు మళ్ళీ విన్నాను అని అంటున్నాడు. మళ్ళీ దీనికి దానికి విరోధం వచ్చింది. ఆ విరోధాన్ని ఎలా పరిహారం చేయాలి అనే సమస్య వస్తే మనం నోట్లో వేళ్ళు పెట్టుకొని ఊరికి చూస్తూ ఉండాలి తప్ప
ఏమీ చెప్పడానికి లేదు. కానీ శ్రీమద్ ఆచార్యుల వారు ఆ సమస్య లేకుండా చాలా స్పష్టంగా తాత్పర్యాన్ని రాసి మనకు అనుగ్రహం అనేది చేస్తున్నారు. ఎంత సంగతం అనేది మనకు స్పష్టంగా తెలుసు. ఇది ప్రస్తుత సమస్య. దానికి చాలా చక్కగా శ్రీమద్ ఆచార్యుల వారు నిర్ణయాన్ని చెప్పి ఆ సమస్యని సులభంగా పరిహారం చేస్తారు. మొదటిది ఆత్మమాయాయాహ అనే దానికి జీవావరకమైన అవిద్య యొక్క సామర్థ్యం అనేది కాకుండా భగవంతుడు తనదైనటువంటి సామర్థ్యాన్ని తనే ముందు యాదవ కులాన్ని నాశనం చేస్తాడు. అలా ముందు తను చేయబోయేటటువంటి తనదే అయినటువంటి సామర్థ్యాన్ని తను ఈ రకంగా ముందుగానే తెలుసుకొని ఆ సందర్భం అనేది ఉద్ధవుడికి పురణ అయ్యేట్టు చేసి సూచన చేసి సరస్వతి స్తోత్ర ఆచమనాదులన్నీ కూడా చేసేసుకొని స్నాన ఆచమనాదులన్నీ చేసేసుకొని తను ఒక వృక్షాన్ని ఆశ్రయించాడు. అక్కడ ఉద్ధవుడికి కృష్ణ పరమాత్ముడికి పరస్పరంగా సంవాదం అనేది జరుగుతుంది. దాన్నే స్పష్టంగా చెబుతా. జ్ఞాత్వా కతిపయైర్వర్షై పూర్వమేవ జనార్దనః మౌసలం జ్ఞాన సంతత్య ఉద్ధవం బదరీం నయత్ సజ్ఞానం తత్ర విస్తీర్య పునర్ద్వారావతిం యయౌ. జ్ఞాత్వా కతిపయైర్వర్షై. మొత్తానికి మొదటి ప్రశ్న భగవంతుడికి ఉద్ధవ మైత్రేయ ఈ ముగ్గురు కలిసి భాగవత ప్రసంగాన్ని చేసింది ఎప్పుడు? అది ఇప్పుడు. ఆ భాగవత ప్రసంగం అనేది ఈ ప్రస్తుత సందర్భం. ఇంకా దుర్యోధనుడు చావలేదు. దుర్యోధనుడి మరణం కంటే ముందుగానే ఈ భాగవత ప్రసంగాన్ని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి మైత్రేయుడికి చెప్పేశాడు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తుంది అనమాట. అక్కడ ఏకాదశ స్కందంలో చెప్పింది ఏంటండి? రెండింటినీ కలిపి చెబుతారు. ముందు జ్ఞాత్వా కతిపయైర్వర్షై, ఓ 26 సంవత్సరాల ముందే భావి ముందు జరగబోయేటటువంటి యాదవ కుల నాశనాన్ని పరమాత్ముడు జనార్దన పూర్వమేవ జ్ఞాత్వా, జనులను నాశనం చేసేవాడు జనార్దనుడు. అలాంటి జనులను నాశనం చేసేవాడైన జనార్దనుడు యాదవ కుల నాశనం అనేది ముందు జరగబోతూ ఉన్నది అనేది 26 సంవత్సరాల క్రితమే తను తెలుసుకొని ఆ యాదవ కుల నాశనానికి నిమిత్తమైన మౌసలం జ్ఞాన సంతత్య ఉద్ధవం బదరీం నయత్. మౌసలం అంటే ముసలం, రోలు, ఆ రోటి బండ. ఆ రోటి బండని బ్రాహ్మణ శాప నిమిత్తకంగా సాంబుడి ఉదరంలో కనిపిస్తుంది అని మనం వింటాం. ఆ సాంబుడి ఉదరంలో అంటే ఆ కథ ఏకాదశ స్కందంలో చెప్పిన ప్రకారంగా సాంబుడికి గర్భిణీ వేషాన్ని వేసి ఆ గర్భిణీ వేషానికి సరిపోయే రకంగా ఏవేవో బట్టలన్నీ పెట్టేసి నిండు గర్భిణీలాగా సాంబుడికి వేషం వేసి ఈవిడ మగవాణ్ణి ప్రసవిస్తుందా ఆడవా పిల్లని ప్రసవిస్తుందా మీరు చెప్పండి అని నారదాది ఋషులందరినీ కూడా అడగడం. వాళ్ళు మూర్ఖులారా, వీడు ఆడని కాదు మగని కాదు, మగపిల్లవాడిని కాదు ఆడపిల్లని కూడా కాదు, ముసలాన్ని రోకటి బండనే, ఆ రోటి బండనే ఇతడు ప్రసవిస్తాడు, ఆ రోటి బండి మీ కులాన్ని నాశనం చేస్తుంది అని వాళ్ళు శాపం ఇచ్చారు. అన్ని వస్త్రాలు తీసి చూస్తే ఋషి శాప ప్రభావానికి నిజంగానే అక్కడ రోటి బండ అనేది ఉన్నది. అది చూసి వీళ్ళు భయపడిపోతారు. దాన్ని పెద్దలకందరికీ కూడా చెప్పారు. అలాంటి ఆ రోటి బండకి సంబంధించిన ఏదైతే ఎదుకల వినాశనం అనే నిమిత్తం అనేది ఉన్నదో అటువంటి రోటి బండకి సంబంధించిన తన నిమిత్తకమైన ఎదుకుల నాశనం, దాన్నే మౌసలం అని అంటారు. ఇక్కడ మౌసలం జ్ఞాన సంతత్య ఉద్ధవం బదరీం నయత్. జ్ఞాన సంతత్య తన సర్వజ్ఞ శిఖామణి అయిన పరమాత్మ మౌసలం
కతిపయైర్వర్షైః పూర్వమేవ మౌసలం ప్రకరణం జ్ఞాత్వా ఆ రోటి బండ నిమిత్తకంగా యదుకుల వంశం అనేది అవుతుంది, నాశనం అవుతుంది అనే విషయాన్ని జ్ఞాత్వా తెలుసుకొని జనార్దన ఆ జనులను నాశనం చేసే పరమాత్మ జ్ఞాన సంతత్య ఉద్ధవం బద్రీం నయత్, జ్ఞాన సమూహాన్ని, జ్ఞానానికి సంబంధించిన అద్భుతమైనటువంటి గ్రంథాన్ని శ్రీమద్ భాగవతం, అలాంటి జ్ఞాన భాండారాన్ని ఉద్ధవుడికి చెప్పి ఆ ఉద్ధవుడిని బద్రీం నయత్, నువ్వు బద్రికి వెళ్ళి ఈ భాగవతాన్ని అక్కడ ఉపదేశం చెయ్యి అని అన్నారు. అంటే అది ఈ ప్రసంగం. ఇంకా దుర్యోధనుడు చావలేదు. ఈ మధ్యలో ఉద్ధవుడికి విదురుడికి సంవాదం అనేది జరిగింది. ఈ సంవాద నిమిత్తకంగా 26 సంవత్సరాల తర్వాత మౌసల నిమిత్తకమైన యదుకుల నాశనం అనేది జరుగుతుంది. ఆ 26 సంవత్సరాల తర్వాత జరగబోయే ఘట్టం కంటే ముందుగానే ఉద్ధవుడికి జ్ఞాన సంతత్య, జ్ఞాన భాండారమైనటువంటి భాగవతాన్ని ఇచ్చి దానితో పాటు ఆ జ్ఞాన భాండారంతో పాటు ఉద్ధవం బద్రీం నయత్, ఉద్ధవుణ్ణి బద్రి క్షేత్రానికి పంపించాడు ఆ భగవంతుడు. అలా వెళుతూ వెళుతూ ఉన్న సందర్భం ఇది. ఇప్పుడు విదురుడికి ఉద్ధవుడికి జరిగిన సంవాదం. ఈ సందర్భంలోని నాకు భాగవతాన్ని చెప్పు అంటే నేను కాదు మైత్రేయులు వారు చెబుతారు అని అంటాడు. ఇలా ఈ కొద్ది రోజుల వెనక ముందు ఈ ఘట్టంలో భాగవతాన్ని అంటే యుద్ధం యుద్ధం జరగబోవడానికి ముందుగానే భగవంతుడు ఉద్ధవుడికి చెప్పేశాడు. ఉద్ధవుడికి చెప్పేసి అతన్ని పంపించాడు. అతడు మెల్లగా అటు ఇటు అన్ని తిరుగుతూ ఆ జ్ఞాన భాండారమైన భాగవతాన్ని అందరికీ ప్రచారం చేస్తూ ఆ ఉద్ధవుడు అక్కడి నుంచి బయలుదేరడం, విదురుడు ఇక్కడి నుంచి బయలుదేరడం, వారిద్దరి సమాగమానికి ఇంకొన్ని రోజులు ఉన్నాయి అనగా కృష్ణ పరమాత్ముడు సారథ్యానికి ఒప్పుకొని పాండవ పక్షానికి చేరడం ఇత్యాదులన్నీ జరిగాయి. అయితే పాండవ పక్షానికి చేరడానికి మునుపే ఉద్ధవుడికి మైత్రేయుల వారికి భాగవతాన్ని ఉపదేశం చేసేసి పంపించి వేశాడు. పంపించి వేసి తర్వాత తను పాండవుల పక్షానికి యుద్ధం చేయడం అంటే సారథ్యం చేయడం అని బయలుదేరి వచ్చాడు. ఇలా బయలుదేరి వచ్చి శ్రీకృష్ణుడు ఉపప్లావ్యంలో ఉన్నాడు. ఇంకేంటి, ఇంకో రేపు యుద్ధం 2-3 రోజులు యుద్ధం అనేది ప్రారంభం అవ్వాలి. ఆ 2-3 రోజులు యుద్ధం అనేది ప్రారంభం అయ్యే కంటే మునుపే ఉద్ధవుడికి భాగవతాన్ని చెప్పేసి పంపించేశాడు. ఎలా అయితే విదురుడు పాండవులకు కౌరవులకు యుద్ధం జరగబోతూ ఉన్నది అనే దానికి కొద్ది రోజుల ముందే తీర్థయాత్రలకి బయలుదేరాడో, అలా ఉద్ధవుడు కూడా పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది అనేటటువంటి సందర్భానికి కొద్ది రోజుల ముందే తీర్థయాత్రలకని బయలుదేరాడు. అంటే అక్కడి నుంచి బయలుదేరాడు. ఇద్దరికి ఆ యమునా తీరంలో సమాగమం అనేది జరిగింది. ఆ యమునా తీరంలో ఇంకా ఇటువైపు యుద్ధం జరుగుతూ ఉండగానే ఉద్ధవుడు ఈ రకంగా మాటలు చెప్పి మైత్రేయుడు నీకు ఉపదేశం చేస్తారు అని చెప్పేసి తను బద్రికి వెళ్ళిపోతాడు. దాన్నే చెప్పారు బద్రీం నయత్, బద్రికి వెళ్ళిపోయాడు. బద్రికి వెళ్ళిన తర్వాత సజ్ఞానం తత్వ విస్తీర్య, అక్కడ ఎన్నో సంవత్సరాలు ఆ భాగవత జ్ఞానాన్ని బద్రి క్షేత్రంలో విస్తారంగా చెప్పి ప్రచారం చేసి నానా రకాలుగా అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా భాగవతాన్ని ఉపదేశం చేసి అక్కడ బద్రీలో భాగవత జ్ఞాన భండారాన్ని సురక్షితంగా పెట్టి ఆ తర్వాత పునః ద్వారావతిం యయౌ, మళ్ళీ ద్వారావతికి వచ్చేశాడు. ఇలా ద్వారావతికి రావడం అనేది జరిగింది. ద్వారావతికి వచ్చిన తర్వాత యుద్ధమంతా జరిగిపోయింది. మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఉన్నారు. 26 సంవత్సరాల తర్వాత వినాశనం అనేది జరగాలి. ఆ వినాశనం జరిగేటటువంటి సందర్భంలో వినాశనం అంతా అయ్యాక అప్పుడు అక్కడ విన్నది ఏంటి భాగవతం, ఇప్పుడే వినేశాడు అని స్పష్టమైంది. ఇంకా అప్పుడు విన్నది ఎప్పుడు అన్నదాన్ని కూడా 5వ శ్లోకానికి సంబంధించిన తాత్పర్యంలో మనకు చెబుతారు. పూర్వమేవ ఉపదిష్టోపి హరిణా జ్ఞానముద్ధవ స్వర్గారోహణ కాలేతు
పునః పప్రచ్చ కేశవం. పునః శ్రుత్వా బదర్యాం తు వర్షత్రయమువాసః జ్ఞానం సంస్థాప్య పశ్చాచ్చ స్వేచ్ఛయా స్వర్గత ప్రభు ఇది గారుడే. చక్కగా ఇచ్చారు చూడండి గరుడ పురాణంలోని వచనం. ముందు ఒకసారి వినేశాడు, 26 సంవత్సరాల క్రితమే భాగవతాన్ని వినేశాడు ఉద్ధవుడు. పూర్వమేవ ఉపదిష్టోపి, ముందుగానే ఉపదేశింపబడినప్పటికీ కూడా హరిణా జ్ఞానముద్ధవ, హరి నారాయణుడి ద్వారా జ్ఞానం అనేది ఉపదేశింపబడినప్పటికీ కూడా ఉద్ధవుడు స్వర్గారోహణ కాలేతు, స్వర్గారోహణ కాలం అంటే కృష్ణ పరమాత్ముడు స్వర్గానికి వెళ్లే సందర్భం, పాండవులు స్వర్గానికి వెళ్లే సందర్భం, యాదవ కులం అంతా కూడా ప్రభాస క్షేత్రంలో మరణించేటటువంటి సందర్భం. అలాంటి ఆ ప్రభాస క్షేత్రంలో జరిగే దుర్ఘటనలో ఆ దుర్ఘటనకి సంబంధించి ప్రభాస క్షేత్రంలో జరిగిన యాదవ కుల వినాశనం అనేది జరిగిపోయిన తర్వాత, అదే కృష్ణ పరమాత్ముడు ఇంకేంటి అవతారాన్ని చాలించి స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గచ్చతిథి స్వర్గ అంటే వైకుంఠ లోకానికి వెళ్ళాలి, అవతారాన్ని చాలించి వేయాలి అనేటటువంటి సందర్భంలో పునః పప్రచ్చ కేశవం, మళ్ళీ అడిగాడు ఉద్ధవుడు భాగవత జ్ఞానాన్ని ఉపదేశించమని. ఇలా మళ్ళీ అడిగిన రెండో సందర్భం ఉందే. మొదటి సందర్భం విదురుడికి ఉద్ధవుడికి జరిగిన సమాగమ సందర్భం, ఆ కాలం. రెండవ మారు అదే కృష్ణ పరమాత్ముడికి భాగవతాన్ని ఉపదేశం చేయి స్వామి అని రెండోసారి అడిగాడు. ఎప్పుడది? యాదవ కుల వినాశనం అయిన తర్వాత అక్కడ ఆ చివరి ఘట్టంలో అక్కడ అడిగాడు. అలా అడిగిన తర్వాత అక్కడ ఉద్ధవుడికి ఉపదేశం చేసేశాడు భగవంతుడు. ఉద్ధవుడికి మొత్తం ఉపదేశం అనేది చేసిన తర్వాత కృష్ణ పరమాత్ముడు అవతారాన్ని చాలించి వేశాడు. ఇటువైపు పాండవులందరూ కూడా స్వర్గారోహణం చేసేశారు. కానీ ఉద్ధవుడు ఏం చేశాడు? పునఃశ్రుత్వా బదర్యాంతు వర్షత్రయమువాసః. ఏకాదశ స్కందంలో ఏ భాగవత జ్ఞానాన్ని పొందాడో ఆ ఏకాదశ స్కందానికి సంబంధించిన భాగవత జ్ఞానం అనేది ఉద్ధవుడు రెండోసారి విన్న సందర్భం అది. రెండోసారి విని అక్కడి నుంచి తను నేరుగా మళ్ళీ బద్రికి వెళతాడు. వర్షత్రయమువాస, ఆ బద్రికి వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు ఉంటాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత జ్ఞానం సంస్థాప్య పశ్చాచ్చ అక్కడ ఇంకొక మారు 26, ఇప్పుడు ఒకసారి ఇదైన తర్వాత 26 సంవత్సరాలు గడిచాక యాదవ కుల వినాశనం అయ్యాక అప్పుడు ఇంకొకసారి కృష్ణ పరమాత్ముడిని రెండో మారు అడిగాడు. రెండో మారు అడిగిన తర్వాత అప్పుడు రెండోసారి చెప్పి కృష్ణ పరమాత్ముడు అక్కడి నుంచి అక్కడ అవతారాన్ని చాలించి తను అదృశ్యుడై వెళ్ళిపోయాడు. ఉద్ధవుడు అక్కడి నుంచి బయలుదేరి బద్రికి వచ్చాడు. అలా బద్రికి వచ్చి అక్కడ మళ్ళీ 3 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉండి జ్ఞానం సంస్థాప్య పశ్చాచ్చ అక్కడ మళ్ళీ భాగవత జ్ఞానాన్ని సంస్థాపన అనేది చేసి ఆ తర్వాత స్వేచ్ఛయా స్వర్గత ప్రభువు. ఆ తర్వాత బద్రీ క్షేత్రంలోనే ఉద్ధవుడు తన దేహాన్ని చాలించి వేసి అక్కడి నుంచి అక్కడే తన బృహస్పతి రూపం ఏదైతే ఉందో మూల రూపం, అటువంటి ఆ మూల రూపాన్ని తను పొందాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అంటే ఏమైంది? 26 యాదవ కుల వినాశనానికి 26 సంవత్సరాల ముందే భాగవతాన్ని విన్నాడు. బద్రికి వెళ్ళాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉపదేశాదులన్నీ చేసి మళ్ళీ యాదవపురి అయిన ద్వారకావతికి వచ్చాడు. ద్వారకావతికి వచ్చాక అక్కడ కొద్ది సంవత్సరాలు ఉండి ఆ తర్వాత చివరికి యాదవ కులం వినాశనం అనేది అయ్యాక అప్పుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు తను బయలుదేరాడో అవతారాన్ని చాలించాలి అని అనుకున్నాడో అలాంటి ఆ సందర్భంలో ఇంకొక మారు భాగవతాన్ని ఉపదేశం చేయి స్వామి అని ఏకాదశ స్కందానికి సందర్భంగా అప్పుడు ఇంకొకసారి భాగవతాన్ని విని భాగవతం చెప్పి కృష్ణుడు స్వర్గలోకం అంటే అదృశ్యుడై వెళ్ళిపోవడం. ఇక్కడ ఉద్ధవుడు మళ్ళీ తను అక్కడి నుంచి బద్రికి వెళ్ళి ఆ బద్రీలో 3 సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి తన స్వేచ్ఛగా తన సంకల్పానికి అనుగుణంగా తన యోగ సామర్థ్యంతోనే దేహాన్ని చాలించి వేసి అక్కడి నుంచి నేరుగా తను స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు ఉద్ధవుడు అని శ్రీమద్ ఆచార్యుల వారు
మనకు చక్కగా నిర్ణయం చేసి చెప్తూ ఉన్నారు. అంటే గందరగోళం అంతా సులభంగా తీరిపోయింది. ఇక్కడ జరిగిన విదుర ఉద్ధవ సంవాదం, ముందు విదుర మైత్రేయ సంవాదం, ఇదంతా కూడా యాదవ్ కుల వినాశనానికి 26 సంవత్సరాల ముందే జరిగినది. యాదవ కుల వినాశనం అయ్యాక 26 సంవత్సరాలు దాటాక, ఆ యాదవ కుల వినాశనం అయ్యాక అప్పుడు ఇంకొక మారు శ్రీకృష్ణుడిని అడగగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవుడికి మొత్తం భాగవతాన్ని మళ్ళీ ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి జర అనే వ్యాధుడు బాణం కొట్టడం, అక్కడ తను దేహాన్ని చాలించినట్టు నాటకం చేయడం, మొత్తానికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి తన లోకానికి. ఆ సందర్భంలో అక్కడ కృష్ణ పరమాత్ముడు అవతారం చాలించాక ఉద్ధవుడు రెండోసారి విన్న భాగవతాన్ని 3 సంవత్సరాల దాకా బద్రీలో తను ప్రచారం చేసి అక్కడ ఆ భాగవతాన్ని ఉపదేశం చేసి ఆ తర్వాత 3 సంవత్సరాలకి తను అక్కడి నుంచి అక్కడే నేరుగా తన యోగ సామర్థ్యంతో తన స్వర్గలోకంలో మూల రూపమైన బృహస్పతి రూపం ఏదైతే ఉందో ఆ బృహస్పతి రూపాన్ని తను పొందాడు అనేటటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే ఈ ఘట్టం 26 సంవత్సరాల క్రితముది. ఏకాదశ స్కందంలో వచ్చే ఘట్టం కృష్ణ ఉద్ధవ సంవాద రూపమైన ఘట్టం, అది 26 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి సందర్భం. కాబట్టి 2 సార్లు ఉద్ధవుడు విన్నాడు. మొదటిసారి విన్నప్పుడే విదురుడితో సమాగమం అయినది. ఇదే సందర్భంలో మైత్రేయులు కూడా విన్నారు. ఆ మైత్రేయులు వారు విదురుడికి ఉపదేశం చేయడానికి బయలుదేరి రావడం, ఈయన హరిద్వార్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఆయన రావడం, హరిద్వార్లో ఇద్దరికి సమాగమం జరిగాక మైత్రేయ విదుర సంవాద రూపంగా భాగవతమైనది చెప్పబడుతుంది. అదైన తర్వాత పాండవుల యుద్ధం అంతా అయిపోయింది. పాండవుల యుద్ధం అంతా అయిపోయాక, పాండవులు గెలిచాక యుధిష్ఠిరుడు చక్రవర్తి అయ్యాడు. అప్పుడు మళ్ళీ విదురుడు పాండవుల దగ్గరికి వచ్చేశాడు. వచ్చి కొన్ని సంవత్సరాలు ఉండి తర్వాత తను కూడా అవతారాన్ని చాలించి వేశాడు విదురుడు. విదురుడు, ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా తమ అవతారాలు చాలించి వేశాక కొన్ని సంవత్సరాలకి, అదే సుమారుగా 26 సంవత్సరాలకి యాదవ కులం అనేది వినాశనం అయ్యింది. పాండవులు స్వర్గారోహణాన్ని చేశారు. యాదవ కుల వినాశనం అయిన తర్వాత అక్కడ కృష్ణ పరమాత్ముడికి ఉద్ధవుడికి మళ్ళీ భాగవత నిమిత్తకంగా సంవాదం అనేది జరిగినది. దాన్ని ఏకాదశ స్కందంలో చెప్పారు. అక్కడ ఏకాదశ స్కందంలో జరిగిన సంవాదం భాగవత రూపమైన సంవాదం అయ్యాక కృష్ణ పరమాత్ముడు అవతారాన్ని చాలించేశాడు. ఉద్ధవుడు 3 సంవత్సరాలు బద్రీకి వెళ్ళి అక్కడ ఉండి అక్కడి నుంచి తను స్వర్గారోహణం తను కూడా చేశాడు 3 సంవత్సరాలు అయ్యాక అనేటటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పారు. అయితే మొత్తానికి ఉద్ధవుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు 2 సార్లు భాగవతాన్ని ఉపదేశం చేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం. అన్నీ గుర్తు ఉంటే సంతోషం, కానీ అన్నీ గుర్తు పెట్టుకోవడానికి కుదరలేదంటే కనీసం ఈ విషయాన్నైనా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 2 సార్లు శ్రీకృష్ణ పరమాత్ముడు భాగవతాన్ని ఉద్ధవుడికి చెప్పాడు. మొదటిది ఇక్కడ తృతీయ స్కందంలో ప్రసంగం ఏదైతే ఉందో విదుర ఉద్ధవ సంవాద రూపమైనది. ఆ తర్వాత 2వ మారు ఏకాదశ స్కందానికి సంబంధించి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఉద్ధవుడికి జరిగిన సంవాద రూపంగా అక్కడ జరిగినటువంటిది. ఈ రకమైనటువంటి 2 సార్లు ఉద్ధవుడు వినడం అనేది జరిగింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఈ రకమైన సౌభాగ్యం ఉద్ధవుడికి ఎలా దక్కింది? 2 సార్లు శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారా భాగవతాన్ని వినగలిగాడు అంటే దానికి ఆయన చేసిన పుణ్యం ఏమిటా అనే సందేహం కూడా మనకు కలుగుతుంది. అది ఈ అధ్యాయంలోనే చెబుతారు. ఇవాటికి ఇతడితో సమాప్తి చేసి రేపటికి మళ్ళీ మనం పాఠంలో ఉద్ధవుడికి ఆ సౌభాగ్యం ఎందుకు వచ్చిందా అన్నదానికి శ్రీకృష్ణ పరమాత్ముడే చెబుతాడు కారణం. అదేమిటో అన్నదాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు. నమస్కారం ఆచార్య. నమస్కారం.